ఫ్రెండ్స్, మన యొక్క డేటా లీక్ అవ్వడానికి కానీ లేదా మన మొబైల్లో కనుక వైరస్ అటాక్ అవ్వడానికి కానీ కారణాలు వచ్చేసి మన చేతిలోనే ఉంటాయన్నమాట. సో మీరు చేసే కామన్ మిస్టేక్ ఏంటో ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బేసిక్గా మనం చూసుకున్నట్లయితే యాప్ స్టోర్ నుంచి మనం ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎటువంటిది ఆలోచించుకుంటే సింపుల్గా మనం పర్మిషన్స్ అనేది అడుగుతుంది కదా అప్లికేషన్, ఇమీడియట్గా మనం పర్మిషన్స్ అన్ని యాక్సెప్ట్ కొట్టేస్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఓన్లీ ద ప్రైమరీ పాయింట్ అనమాట, మనకి ఏదైతే వైరస్ అటాక్ అవ్వడానికి కానీ లేదా మనకు సంబంధించిన డేటా అనేది లీక్ అవ్వడానికి. ఎందుకంటే అలా చూసినట్లయితే మీరు అక్కడ చూసినట్లయితే ఏదైతే యాప్ అడుగుతుందో ఆ పర్మిషన్స్ అన్ని క్లియర్గా చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది ఏం పర్మిషన్ అడుగుతుంది, మనకి స్టోరేజ్ అడుగుతుందా, లేకపోతే కెమెరా అడుగుతుందా, మైక్రోఫోన్ అడుగుతుందా, కాంటాక్ట్స్ అడుగుతుందా, లేకపోతే మీ మెసేజెస్ గురించి అడుగుతుందా, ఎవ్రీథింగ్ కూడా అక్కడైతే ఒక్కసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి అనమాట. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ యాప్ దేనికి సంబంధించిందో ఆ పర్మిషన్స్ మాత్రమే మీరు ఇవ్వాలన్నమాట. వేరే పర్మిషన్స్ కనుక మీరు ఇచ్చినట్లయితే మిమ్మల్ని వేరే వాళ్ళు స్పై చేసుకోవడానికి మీరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఒక కాల్ రికార్డింగ్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం అనుకోండి. సో కాల్ రికార్డింగ్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఓన్లీ మైక్రోఫోన్ అండ్ మన కాంటాక్ట్స్ మాత్రమే దానికి యాక్సెసిబిలిటీ కావాలన్నమాట. సో ఒకవేళ అక్కడ కనుక మనకి ఆ యాప్ అనేది మనకి కెమెరాకి సంబంధించిన పర్మిషన్ అడుగుతుంది అనుకోండి, సో ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. సో ఖచ్చితంగా అది ఒక మాలిషియస్ యాప్ అనమాట. సో అట్లాంటి యాప్స్ వల్ల మీ యొక్క డేటా అనేది లీక్ అవ్వచ్చు, మిమ్మల్ని వేరే వాళ్ళు స్పై చేయొచ్చు అనమాట. ఎలా అంటే వన్స్ మీరు కెమెరా యాక్సెస్ అనేది మీ కెమెరాకి సంబంధించిన పర్మిషన్, అది ఏ యాప్ అయినా సరే, అది కెమెరా యాప్ అయినా సరే వేరే ఏ యాప్ అయినా సరే, వన్స్ మీరు పర్మిషన్ ఇచ్చారంటే ఎప్పుడైనా సరే ఇక మీకు తెలియకుండా మీ కెమెరాని వాళ్ళు అయితే యాక్సెస్ చేయొచ్చు. మీరు ఎప్పుడు మీ మొబైల్ ఎక్కడ పెట్టినా సరే, మీరు ఆ టైంలో పర్సనల్గా ఏ పని చేస్తున్నా సరే మిమ్మల్ని ఈజీగా అయితే స్పై చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి బ్రెయిన్లో ఉంచుకోండి, క్లియర్గా మీరు ఏ యాప్కి ఏ పర్మిషన్స్ ఇస్తున్నారు అనేది క్లియర్గా అయితే నోటిఫై చేసుకోండి. సో ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. బేసిక్గా మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి సంబంధించిన పర్సనల్ డేటా మొత్తం లీక్ అవ్వడం అనమాట. సో మనకి సంబంధించిన డేటా మొత్తం కూడా ఆ యాప్ ఎవరిదైతే ఉందో వాళ్ళకైతే లీక్ అయిపోతుంది. సో వాళ్ళు వేరే వాళ్ళకైతే అమ్ముకోవచ్చు లేదా దాన్ని మిస్యూజ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇక రెండో ప్రాబ్లం మనం చూసినట్లయితే మన యొక్క ఏదైతే మొబైల్ ఉందో ఆ యాప్లో వైరస్ అనేది అటాక్ అవుతుంది అనమాట. సో వన్స్ వైరస్ అటాక్ అయిందంటే సో మన మొబైల్ స్లో అయిపోతుంది అండ్ అలానే మనకి సంబంధించిన డేటా మొత్తం కూడా వాళ్ళు యాక్సెస్ చేస్తుంటారు, మనల్ని స్పై చేస్తూ ఉంటారు అనమాట. అంటే మన కెమెరాస్ని వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేస్తుంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు 1-2 సార్లు అయితే క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకోటి, ఇప్పటివరకు మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని ఇప్పటివరకు చెక్ చేసుకోలేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీకు చూసినట్లయితే అక్కడ యాప్ పర్మిషన్స్ అని ఒకటి కనిపిస్తుంది. యాప్ పర్మిషన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఏదైతే యాప్స్ ఉన్నాయో యాప్స్ అన్ని కూడా అక్కడ క్లియర్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ ఓపెన్ చేసి అక్కడ మీరు ఏమేమి పర్మిషన్స్ ఇచ్చారనేది అయితే ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. అన్వాంటెడ్ పర్మిషన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా అయితే అక్కడ పర్మిషన్స్ అనేది ఆఫ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ డౌటెడ్గా ఉంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మైక్రోఫోన్ యాక్సెస్ కావాల్సిన దానికి కెమెరా యాక్సెస్ తీసుకుందంటే ఖచ్చితంగా మీరు అది మాలిషియస్ యాప్ అనేది అయితే ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాటిని అయితే డిలీట్ అయితే చేయండి. సో పెద్ద యాప్స్ అయితే మనకి ప్రాబ్లం లేదు, ఫేస్బుక్ లాంటి ఇట్లాంటి పెద్ద యాప్స్కి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. కానీ ఏవైతే మేజర్గా యాప్ స్టోర్లో మనం ర్యాండమ్గా డౌన్లోడ్ చేస్తుంటామో యాప్స్, గేమ్స్ లాంటి చిన్న గేమ్స్ లాంటి ఎట్టి పరిస్థితుల్లో వీటి విషయాలు అయితే మిస్టేక్ అయితే చేయమాకండి. ఇక ఈ వీడియో చూసాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇది ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది కూడా మీ కామెంట్ని కూడా కింద అయితే కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసి కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రాదన్నమాట. వన్స్ మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ నుంచి నా వీడియో అయితే చూసేయచ్చు. ఈ రోజుకైతే ఇంతే. బై బై, జై హింద్.